వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పొట్టి నరేందర్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఈరోజు ఇక్కడ పిఎం ఏకమక్త మాల్ గురించి ఎందుకు పోరాటం చేయవలసి వస్తుంది బీఆర్ఎస్ నాయకులు? దీని అంటే ఏముంది, ప్రధాన కారణాలు ఏంటి అన్న? ఎటువంటి టెండరింగ్ విధానం లేకుండా, ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా, ఏది ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా రేవంత్ రెడ్డి అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారు. దానికి నిదర్శనమే ఈ యూనిటీ మాల్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 200 కోట్లు ఏమైనాయి, లోన్గా ఇచ్చినాయి. మళ్ళీ వాళ్ళు అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని టేక్ ఓవర్ చేసింది. అండ్ ప్రతి రాష్ట్రంలో 5 ఫ్లోర్లుగా ఉన్న ఈ కట్టడాన్ని 27 ఫ్లోర్ల కింద మార్చి అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి సరే 27 ఫ్లోర్లు కట్టారు, కానీ దాని ఏవి టెండర్లు ఏవి, ఏ ప్రాతిపకన మీద మీరు అపర్ణ వాళ్ళకి కట్టబెట్టారు? పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. పబ్లిక్ డొమైన్లో డాక్యుమెంటేషన్ పెట్టకుండా, ఏం చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీరు ఈ ప్రభుత్వం కుంభకోణాలకు తప్ప కట్టడాలకి దేని కూడా పనికిరాదని దీంతో తేటతెల్లం అయిపోయింది. రైట్. 10 ఎకరాలలో ఈ ల్యాండ్ను కేటాయించడం జరిగింది. మరి టెండర్లు ఎందుకు ఇది చేస్తే ప్రభుత్వం చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వం చేయాలి, కానీ మరి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి? దీని ప్రధాన కారణం ఏంటి? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రము ఆల్రెడీ అక్కడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉత్తరం రాసిండు. దీని వెనకాల ఎవరు చేయిస్తున్నారు ఇదంతా? దీని వెనకాల ఉన్నది సింపుల్ అన్న. 6 ఎకరాల భూమి ఇది. 6 ఎకరాల భూమి ఇది 200 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు గవర్నమెంటే చేస్తే డిపిఆర్ అడగాలి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఏ ప్రాతిపదికన కట్టబెట్టారు? టెండరింగ్ పిలిచిరా, క్లోజ్ టెండరా, ఓపెన్ టెండరా, ఏం చేసారు? అసలు ఆ టెండరింగ్ ప్రాసెస్ జరిగిందా? జరిగితే ఎలా జరిగింది? ఉంటే ఆ టెండర్ ఏది? ఆ లెక్కపత్రం ఏదైనా అడుగుతున్నారు. ఆ లెక్కపత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. పబ్లిక్ డొమైన్లో ఒక రోడ్ మీద మోర్ వేస్తేనే దానికి పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఇంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే పబ్లిక్ డొమైన్ లేకపోవడం ఏంది? ఇది రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్న స్కామ్ ఇది. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు దీన్ని మీరు ఒకటి మనం గమనించాలి. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ యావత్ దేశ ప్రపంచం మొత్తం ఉలికిపడే విధంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అయితే ప్రజలు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతోమంది యువకులు బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఇటువంటి రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎట్లాంటి పాలన అందించినారు, కేటీఆర్ గారు హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా ఏ విధంగా తీర్చిదిద్దినారో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా గద్దెనెక్కిందో చూస్తూ ఉన్నాం. మనం చూసి ప్రజాపాలన అని చెప్పి వచ్చి రేవంత్ రెడ్డి దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇదేనా ప్రజాపాలన? ప్రజల ఆస్తిని కొల్లగొట్టడమే ప్రజాపాలన. ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆ పాత్ర పోషించాల్సింది పోయి ప్రజా ఆస్తిని 7 కోట్లకి 1000 కోట్ల ఆస్తిని కేవలం 7 కోట్లకు తన సొంత తమ్ముడికి, తన కుటుంబ సభ్యులకి దారదత్తం చేయడం ఎంతవరకు న్యాయం? సో ఇది ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇక్కడ ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాము. ఇక్కడితో ఆగదు. న్యాయ పోరాటం కానీ ఇంకే స్థాయిలో అయినా కానీ ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం. ప్రజాక్షేత్రంలో దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇది కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నవ్వులపాలు చేసే విధంగా చూస్తూ ఉంటే మేము ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటువంటి అరాచకాలు చూస్తూ ఉండదు. దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్తా ఉంటాం. జై తెలంగాణ.